Hello friends, welcome to our channel Budget Friendly Properties. మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్ లో మంచి కార్నర్ బిట్ తో అయితే మీ ముందుకు రావడం జరిగిందండి. ప్రాపర్టీ అయితే చాలా అద్భుతంగా మంచి మెటీరియల్ యూజ్ చేసి కన్స్ట్రక్షన్ చేశారు. ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసి మనకు పసుమాములనండి. హయత్నగర్ బస్ స్టాండ్ నుంచి జస్ట్ 5 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఈ ప్రాపర్టీ అయితే ఉందండి. కార్నర్ బిట్ ఈ ప్రాపర్టీ ఏంటంటే మనకు మెయిన్ రోడ్ నుంచి జస్ట్ 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉందండి. గ్రీన్ సిటీ కాలనీ పసుమాముల అండి. ఇది వచ్చేసి మనకు పెద్దంబర్పేట మున్సిపాలిటీ కిందకి అయితే రావడం జరుగుతుందన్నమాట. ప్రాపర్టీ వచ్చేసి మనకు వెస్ట్ ఫేసింగ్, ఏదైతే మనకు ఫస్ట్ ఎంట్రన్స్ ఉందో ఇది వచ్చేసి మనకు వెస్ట్ ఫేసింగ్ అన్నమాట. దీనికి ఒక షటర్ ఉందండి, చూస్తున్నారు కదా. షటర్ కూడా మనం రెంట్కి ఇచ్చుకుంటే ఒక 15,000 రెంట్ వస్తుంది. ఇక మనకు ప్రాపర్టీ ముందు ఏదైతే రోడ్డు ఉందో 30 ఫీట్ రోడ్ ఉందండి. అదేవిధంగా మనకి ఇంకో రోడ్ వచ్చేసి 25 ఫీట్ రోడ్ ఉంది. నియర్ బై స్కూల్స్ చూస్తున్నారు కదా, పెద్ద స్కూల్ కూడా ఉందండి. మనకు చాలా మంచి లొకేషన్లో ఉందన్నమాట. ఎవరికైనా రెంట్స్ ఇచ్చుకున్నా ఈజీగా ఈ ప్రాపర్టీకి 30 to 35,000 రెంట్స్ కూడా రావడం జరుగుతుందన్నమాట. గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి మనకు ఒక షటర్ ఉంటుంది, సింగిల్ బెడ్రూమ్ ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి 2 BHK అయితే ఉందండి. 164 స్క్వేర్ యార్డ్స్ అండి. 31.5 x 47 డైమెన్షన్స్ అన్నమాట. ప్రాపర్టీ మంచిగా ఉంటుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. 1 by 1 క్లియర్గా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ప్రాపర్టీ ఎలివేషన్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. లేటెస్ట్గా అయితే కన్స్ట్రక్షన్ చేశారండి. రెడీ టు ఆక్యుపై ప్రాపర్టీ అన్నమాట. దీనికి మనకు బోర్ వాటర్ ఎవ్రీథింగ్ అయితే ఉన్నాయన్నమాట. ఫస్ట్ ప్లాంట్స్ పెట్టుకోవడానికి ఈ విధంగా మంచిగా ప్రొవిజన్ కూడా ఇచ్చినారు. మంచిగా గ్రిల్స్ కూడా తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ గేట్ విషయానికి వస్తే ఒక 12 ఫీట్ గేట్ తీసుకున్నారండి. ఈజీగా మనకు ఒక పెద్ద కార్, ఇనోవా, ఫాస్టర్ అలాంటి పెద్ద కార్ అయితే లోపలికి వెళ్ళిపోతుంది. గేట్ కూడా లేటెస్ట్గా తీసుకున్నారు. ఇది కూడా మనకు టాటా స్టీల్ కంపెనీ అయితే తీసుకున్నారు. నెక్స్ట్ మనకు లోపలికి వెళ్ళడానికి ర్యాంప్ ఏదైతే ఉందో గ్రానైట్తో తీసుకోవడం జరిగిందండి. పార్కింగ్లో ఈజీగా 2 కార్స్ పార్క్ చేసుకోవచ్చు అన్నమాట. అంత స్పేషియస్గా అయితే తీసుకున్నారు. చూస్తున్నారు కదా, పార్కింగ్ కూడా కంప్లీట్ గ్రానైట్ యూజ్ చేశారండి. పైన ఫాల్ సీలింగ్ చూడండి, ఫాల్ సీలింగ్ కూడా మంచిగా ప్రొఫైల్ లైట్స్ అయితే యూజ్ చేయడం జరిగిందనమాట. నెక్స్ట్ వచ్చేసి దీనికి ఇక్కడ బోర్ ఉంది, చూస్తున్నారండి. బోరు అదేవిధంగా 5000 లీటర్స్ కెపాసిటీ గల సంప్ కూడా ఉంది. పైకి వెళ్ళడానికి ఈ విధంగా స్టెప్స్ అయితే తీసుకున్నారండి. కింద వచ్చేసి మనకు సింగిల్ బెడ్రూమ్ అయితే ఉంటుందన్నమాట. పక్కకే ఇంకో గల్లీ కూడా ఉంది, చూస్తున్నారు కదా. ఒక 6 ఫీట్ గల్లీ తీసుకున్నారు. ఇటు నుంచి కూడా మనకి ఏంటంటే ఎంట్రీ తీసుకున్నారు. కింద వచ్చేసి మనకి సింగిల్ బెడ్రూమ్ అండి. ఇది సింహద్వారం అన్నమాట కింద ఉండే వాళ్ళకి. దీనికోసం మనకి ఏవైతే డోర్స్ తీసుకున్నారో కంప్లీట్ ఇండియన్ టేక్తోనైతే డోర్స్ తీసుకున్నారండి. ఇవి కూడా చాలా మంచి లేటెస్ట్గా తీసుకున్నారు. ఒకసారి లోపల రండి. ఫస్ట్ ఎంటర్ గానే ఈ విధంగా హాల్ ఉంటుంది. హాల్ కూడా స్పేషియస్ ఉంటుంది. కింద కంప్లీట్ మనకి ఏంటంటే మార్బుల్ యూజ్ చేసినారు. మంచిగా పైన వచ్చేసి ఫాల్ సీలింగ్ ఉంటుంది. అదేవిధంగా విండోస్ విషయానికి వస్తే మంచిగా UPVC విండోస్ తీసుకున్నారు. మంచిగా గ్రిల్స్ తీసుకున్నారు. ఈ విధంగా మెష్ డోర్ కూడా ఉంది. వాస్తు ప్రకారం ఇక్కడ డోర్ కూడా తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ టీవీ పెట్టుకోవడానికి అన్ని రకాల ప్రొవిజన్స్ ఇచ్చినారు. ప్లాట్ఫామ్ వచ్చేసి మనకు గ్రానైట్ యూజ్ చేసిన అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనం కిచెన్ చూద్దాం. ఇది వచ్చేసి కిచెన్ అండి. కిచెన్ కూడా మనకు ఎల్ షేప్ ప్లాట్ఫామ్ తీసుకున్నారు. మంచిగా గ్రానైట్ యూజ్ చేసినండి. మంచిగా ట్యాప్స్ ఉన్నాయి. టైల్స్ కూడా చూస్తే 8 ఫీట్ వరకు మంచి టైల్స్, ఈ విధంగా విండోస్ కూడా తీసుకోవడం జరిగింది. మన కిచెన్లో కూడా మంచి బ్యూటిఫుల్ ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. ఇక్కడ ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి మంచి ప్రొవిజన్ ఇచ్చినారండి. నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ కూడా తీసుకోవడం జరిగిందండి. నెక్స్ట్ పూజ గది. పూజ గది కూడా చూడండి. పూజ గది కూడా చాలా స్పేషియస్గా తీసుకున్నారు. 8 ఫీట్ వరకు టైల్స్ తీసుకున్నారు. పైన ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. దీంట్లో కూడా విండో ఎవ్రీథింగ్ అయితే మనకు ప్రొవిజన్స్ ఇచ్చినారు. నెక్స్ట్ వచ్చేసి ఒక బెడ్రూమ్ ఉందండి. బెడ్రూమ్కి వెళ్ళేటప్పుడు ఇక్కడ ఒక సింక్ తీసుకున్నారు. అదేవిధంగా మనకు ఒక వాష్రూమ్ కూడా తీసుకున్నారు. దీంట్లో కూడా 8 ఫీట్ వరకు టైల్స్ తీసుకున్నారు. విండో పెట్టినారు, ఫాల్ సీలింగ్ పెట్టినారు, షవర్ పెట్టినారు. ఎవ్రీథింగ్ అయితే ఉందండి. రెడీ టు ఆక్యుపై ప్రాపర్టీ. ఇది వచ్చేసి బెడ్రూమ్ అండి. బెడ్రూమ్ కూడా చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది. ఇక్కడ కూడా కంప్లీట్ మార్బుల్ యూజ్ చేసినారు. మంచిగా ప్రొఫైల్ లైట్స్ తోని ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. ఇక విండోస్ విషయానికి వస్తే ఈ విధంగా UPVC విండోస్. విండోస్ ఓపెన్ చేస్తే మనకు చల్లని గాలి, వెలుతురు అయితే రావడం జరుగుతుందండి. ఎందుకంటే కార్నర్ బిట్ కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ షెల్ఫ్స్ చూస్తున్నాం కదా, నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్. ఇప్పుడు మనము ఓనర్ కోసం కన్స్ట్రక్షన్ చేసిన ప్రాపర్టీ వచ్చేసి మనకు ఫస్ట్ ఫ్లోర్లో ఉందండి. దాన్ని మీకైతే ఎక్స్ప్లోర్ చేస్తాను. పైకి వెళ్ళడానికి ఏవైతే స్టెప్స్ ఉన్నాయో స్టెప్స్ కంప్లీట్ 3.5 ఫీట్ స్టెప్స్ అండి. స్టెప్స్ కింద మనకు ఒక వాష్ ఏరియా ఉంది. అదేవిధంగా వాష్రూమ్ కూడా తీసుకున్నారు. నెక్స్ట్ మనకు ఈ విధంగా విండోస్ కూడా తీసుకున్నారండి. చూస్తా కదా,
మనకు వెంటిలేషన్ ప్రాబ్లం ఇన్ ఫ్యూచర్ ఉండదన్నమాట. ఏవైతే మనకు రేలింగ్ ఉందో ఇది జిందాల్ స్టీల్ కంపెనీ యూజ్ చేసినారంట, స్టెయిన్లెస్ స్టీల్ అనమాట. ఇప్పుడు వచ్చేసి మనము ఫస్ట్ ఫ్లోర్ బాల్కనీలో ఉన్నాం. బాల్కనీ కూడా చాలా స్పేషియస్గా ఉంది. పైన చూస్తే మంచి ఫాల్ సీలింగ్ రాఫ్టర్తో తీసుకున్నారు. సింహద్వారం వచ్చి చాలా గ్రాండ్గా తీసుకున్నారండి. ఇది కూడా కంప్లీట్ ఇండియన్ టేక్తోనే తీసుకోవడం జరిగింది. చుట్టూ కూడా మంచిగా టైల్స్ అయితే పెట్టినారు. అదేవిధంగా ఇక్కడ ఒక గల్లీ కూడా తీసుకున్నారండి. చూస్తున్నా కదా, ఇది వచ్చేసి ఒక 5 feet గల్లీ కూడా తీసుకున్నారు. లాస్ట్కు మనకు ఒక వాషర్ ఇచ్చినారు. పైన కూడా మనకు వచ్చేసి ఫాల్ సీలింగ్ అయితే ఉంటుందన్నమాట. ఒకసారి లోపలికి వెళ్ళి క్లియర్గా చూద్దాం. ఫస్ట్ ఏంటప్పుడు ఒకసారి డోర్స్ చూడండి. డోర్స్ ఎందుకంటే చాలా బ్యూటిఫుల్గా అండి, మీకు చూపించాలనిపిస్తుంది. డోర్స్ చూడండి, కంప్లీట్ ఇండియన్ టేక్తోనే ఈ డోర్స్ అయితే చేపించినారు. ఒకసారి లోపల రండి. లోపలికి ఎంటర్గానే చాలా స్పేషియస్ హాల్ అండి, చాలా స్పేషియస్గా ఉంది. ఫస్ట్ ఇది సిట్టింగ్ ఏరియాలో యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఒకసారి ఫాల్ సీలింగ్ చూడండి. ఫాల్ సీలింగ్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా లేటెస్ట్గా అయితే తీసుకోవడం జరిగిందండి. ఇక విండోస్ విషయానికి వస్తే 4x4 UPVC విండోస్ తీసుకున్నారు అనమాట. ఈవెన్ వైరింగ్ చూస్తున్నా కదండి, వీగార్డ్ అయితే యూజ్ చేసినారు. ఫినోలెక్స్ వైర్ అయితే యూజ్ చేసినారు అనమాట. ఇక్కడ కూడా మంచి షెల్ఫ్స్ ఇచ్చినారు. నెక్స్ట్ వచ్చేసి టీవీ యూనిట్ చాలా స్పేషియస్గా అయితే తీసుకోవడం జరిగిందనమాట. నెక్స్ట్ మనము కిచెన్ చూద్దాం. కిచెన్కి వెళ్ళేటప్పుడు ఒక ఆర్చ్ అయితే తీసుకోవడం జరిగిందనమాట. ఫస్ట్ ఎంటర్గానే కిచెన్ వస్తుంది. కిచెన్ కూడా చూడండి, ఎల్ షేప్ కిచెన్, 8 feet వరకు టైల్స్, పైన కూడా మంచి ఫాల్ సీలింగ్, నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ చూస్తున్నారు కదా, షెల్ఫ్స్ కూడా చాలా ఇచ్చినారు. పైన ఒకటి మనకు లో రూఫ్ కూడా ఇచ్చినారు అనమాట. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ సైడ్ ఒక వాష్ ఏరియా ఇచ్చినారు. ఒకసారి రండి చూపిస్తాను. ఇది వాష్ ఏరియా అండి. వాష్ ఏరియా కూడా చాలా స్పేషియస్గా ఉంది. ఇక్కడ మనం వాషింగ్ మిషన్, అదేవిధంగా మనకు డిష్ వాషర్ కూడా పెట్టుకోవచ్చు అండి, అంత స్పేషియస్గా ఉంది. ఇక్కడ కూడా కంప్లీట్ మనకు టైల్స్ తీసుకున్నారు. పైన మంచి ఫాల్ సీలింగ్స్ తీసుకున్నారు. అదేవిధంగా మనకు గ్రిల్స్ కూడా తీసుకున్నారు. సెక్యూరిటీ ప్రాబ్లం లేకుండా ఐరన్ గ్రిల్స్ కూడా తీసుకోవడం జరిగిందనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకు పూజ గది అండి. పూజ గది చూస్తే పూజ కూడా చాలా స్పేషియస్గా తీసుకున్నారు. దీన్ని యూజ్ చేసిన డోర్స్ మీకు ఒకసారి చూపిస్తాను. డోర్స్ చూడండి, చాలా మంచి డివోషనల్ థీమ్ వచ్చే విధంగా డోర్స్ తీసుకున్నారు. కంప్లీట్ ఇండియన్ టేక్తోనే తీసుకున్నారు. దీని కూడా 8 feet టైల్స్, విండో, పైన ప్రొఫైల్ లైట్స్ పెట్టినారండి. చూస్తున్నారు కదా, చాలా అద్భుతంగా అయితే ప్రాపర్టీ ఉంది. ఎవరైనా కమర్షియల్ రెసిడెన్షియల్ ప్రాపర్టీ కావాలి అనుకుంటే ప్రాపర్టీ సొంతం చేసుకోండి. నెక్స్ట్ మాస్టర్ బెడ్రూమ్కి వెళ్ళేటప్పుడు కూడా మంచి ఆర్చ్ తీసుకున్నారు. చూస్తున్నారు కదా, ఇటు మాస్టర్ బెడ్రూమ్, ఇటు చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్కి వెళ్దాం. ఇక్కడికి వెళ్ళేటప్పుడు కూడా ఒక సింక్ తీసుకున్నారు. కామన్ బాత్రూమ్ కూడా ఉంది. చూస్తున్నారు కదా, ఇక్కడ కూడా మనకు కామన్ బాత్రూమ్ ఉంది. ఇది కూడా ఏంటంటే చాలా స్పేషియస్ ఉంది. దీంట్లో కూడా ఫాల్ సీలింగ్ కానీ, విండో కానీ, షవర్ కానీ, గ్రీజర్ పాయింట్, ఎవ్రీథింగ్ అయితే తీసుకున్నారండి. నెక్స్ట్ మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి, చాలా స్పేషియస్గా అయితే ఉందన్నమాట. దీంట్లో కూడా కంప్లీట్ ఏంటంటే మార్బుల్ యూజ్ చేసినారు. పైన మంచి ఫాల్ సీలింగ్ యూజ్ చేసినారు. నెక్స్ట్ వచ్చేసి 4x4 UPVC విండోస్. ఇక్కడ కూడా మన డోర్ తెరిస్తే మనకు చల్లని గాలి, అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి మంచి వెలుతురు అయితే రావడం జరుగుతుంది. పైన ప్రొఫైల్ లైట్స్ చూసారు కదా. నెక్స్ట్ మనకు పెయింటింగ్స్ తీసుకుంటే కంప్లీట్ రాయల్ ప్లే పెయింటింగ్స్ అన్నమాట. చాలా అద్భుతంగా అయితే ఉంది. ఇక్కడ కూడా విండో, ఇక్కడ నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్, పక్కకు బీరువా పెట్టుకోవడానికి ప్రొవిజన్. ఇది మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి దీనికి అటాచ్డ్ బాత్రూమ్. ఈ అటాచ్డ్ బాత్రూమ్ లో చూస్తే వెస్టర్న్ తీసుకున్నారు. 8 feet టైల్స్, మంచి విండో, ఫాల్ సీలింగ్, దీనికి ఈ విధంగా షవర్ తీసుకున్నారు. యూజ్ చేసిన డోర్స్ కూడా మనకు వాటర్ ప్రూఫింగ్. ఇక్కడ ఒక సింక్ కూడా పెట్టినారు. ఏవైతే ఇవి ట్యాప్స్ ఉన్నాయో కంప్లీట్ ఇవన్నీ కూడా మనకు ప్యారివార్ యూజ్ చేసినారండి. చాలా మంచి కంపెనీ యూజ్ చేసిన అనమాట. మీకు ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్నా స్క్రీన్ నెంబర్ కన్సల్ట్ కాండి. నెక్స్ట్ చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దామండి. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా స్పేషియస్ ఉంది. దీంట్లో కింగ్ సైజ్ బెడ్ వేసిన తర్వాత కూడా ఇంకా స్పేస్ అయితే ఉంటుందన్నమాట. పైన మంచి ఫాల్ సీలింగ్స్, ఈ విధంగా 4x4 UPVC విండోస్. ఏ విండో తీసినా చల్లని గాలి, ఫుల్ వెళ్తురండి. ఇక పెయింటింగ్ చూస్తున్నా కదా, రాయల్ ప్లే పెయింటింగ్స్, బ్యాక్ సైడ్ నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్, అదేవిధంగా పైన లో రూఫ్. ప్రాపర్టీ అయితే చాలా బాగుంది. ఒకసారి చూస్తూ ఉండండి. ఇంకోసారి డీటెయిల్స్ మీకు క్లియర్గా చెప్తాను. ప్రాపర్టీ వచ్చేసి మనకు గ్రీన్ సిటీ కాలనీ పసుమాముల్లో ఉందండి, కుంట్లూరు అన్నమాట. ఇది హైదరాబాద్ నియర్ బైకి వస్తుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది 164 square yards, 31.5 into 47 డైమెన్షన్స్, వెస్ట్ సౌత్ కార్నర్ బిట్ అండి. ప్రాపర్టీ ముందు 30 feet రోడ్ ఉంది. ప్రాపర్టీ మంచి లొకేషన్ ఉండి 2850 square yards అన్నమాట. ప్రాపర్టీ ఒకసారి మనం ఏం చేద్దామంటే టెర్రస్ మీదకి వెళ్దాం. టెర్రస్ మీదకి వెళ్ళి పైన కూడా చూపించాక మీకు ప్రైస్ డీటెయిల్స్ అయితే చెప్తాను. ఒకసారి పైకి వెళ్దాం. పైకి వెళ్ళడానికి కూడా మనకి ఏవైతే స్టెప్స్ ఉన్నాయో 3.5 feet స్టెప్స్ అయితే తీసుకోవడం జరిగింది. ఇది కూడా రైలింగ్ కంటిన్యూ చేశారు. ఈ విధంగా విండోస్ పెట్టినారు. నెక్స్ట్ వచ్చేసి మనకు వర్షం పడితే ప్రాబ్లం లేకుండా
పైన మనకు మంచిగా హెడ్ రూమ్ కూడా తీసుకోవడం జరిగింది అనమాట. చూస్తాం కదా, ఇప్పుడు మనం టెర్రస్ మీదకి అయితే రావడం జరిగిందండి. టెర్రస్ మీదకి రాగానే చూడండి కంప్లీట్ వాటర్ ప్రూఫింగ్ అయితే రావడం జరిగింది. ఇక్కడ వాటర్ ట్యాంక్స్ చూడండి, వాటర్ ట్యాంక్స్ కూడా 2 తీసుకున్నారండి. ఇవి కూడా మనకు ఆశీర్వాదే యూజ్ చేయడం జరిగిందనమాట. దీనికి G+1 పర్మిషన్ ఉందండి. నెక్స్ట్ వచ్చేసి పక్కకే స్కూల్ ఉంది. ఒకసారి స్కూల్ చూడండి, స్కూల్ కూడా ఉందన్నమాట. జస్ట్ పక్క బిల్డింగ్ అనమాట స్కూల్ కూడా. మంచి ప్రైమ్ లొకేషన్లో అయితే ఈ ప్రాపర్టీ అయితే ఉండండి. మీకు ఎవరికన్నా ఈ ప్రాపర్టీ నచ్చినట్లయితే డైరెక్ట్ స్క్రీన్ మీద నేను నెంబర్లు ఇస్తున్నాను. నెక్స్ట్ చూస్తే ఇక్కడ చూడండి, మన క్లాస్ స్టార్ట్ చేసుకుని రాడ్స్ కూడా తీసుకోవడం జరిగిందనమాట. ప్రాపర్టీ లొకేషన్ అయితే చాలా మంచి లొకేషన్ ఉంది. నియర్ బై మనకు ఇంటర్నేషనల్ స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్ ఎవ్రీథింగ్ అయితే ఉందండి. మనకు ఎల్బీ నగర్ మెట్రో, నాగోల్ మెట్రో కూడా దగ్గరలో ఉంది. ఔటర్ రింగ్ రోడ్ వచ్చి జస్ట్ 3 కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ అయితే ఉందండి. ప్రాపర్టీ అయితే చాలా తక్కువ ప్రైస్ చెప్తున్నారు. ఈ లొకేషన్ ఉన్న ప్రాపర్టీకి అయితే చాలా ఎక్కువ చెప్పాలి. ఈ ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి మనకు 1,40,00,000 అయితే చెప్తున్నారు. ఈ ఏరియాలో పర్ స్క్వేర్ యార్డ్ వచ్చేసి మనకు 40,000 అయితే పోతుందండి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందంటే డైరెక్ట్ ప్రాపర్టీని చూడడానికి రండి. దీనికి సంబంధించిన లైవ్ డీటెయిల్స్, ఎవ్రీథింగ్, లొకేషన్ డీటెయిల్స్ అన్నీ పెడతాను. డైరెక్ట్ ఓన్ రండి, మధ్యలో ఎలాంటి మీడియేటర్స్ కూడా లేడు. ఇక లోన్ విషయానికి వస్తే 80% లోన్ వస్తుందండి. ఇంకెందుకు ఆలస్యం, స్కీమ్ అండ్ నెంబర్ కాంటాక్ట్ కండి, ఈ ప్రాపర్టీని సొంతం చేసుకోండి. ఇదే ప్రాపర్టీ కదండి, వీళ్ళకి పక్కకి ఇంకో ప్రాపర్టీ కూడా ఉంది. ఇది 150 స్క్వేర్ యార్డ్స్లో అయితే G+1 అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ఇది కూడా అయితే సేల్కి అయితే ఉందన్నమాట. ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు సేమ్ లొకేషన్ పక్కకే ఉందండి. సౌత్ ఫేస్ అయితే ఉంటుందన్నమాట. డైమెన్షన్స్ వచ్చేసి 28.8 × 47 అనమాట. 2,600 స్క్వేర్ యార్డ్స్ అది అయితే ఉందండి. ఆ ప్రాపర్టీ వచ్చేసి మనకి ఏంటంటే 1,30,00,000 అయితే ఈ పక్క ప్రాపర్టీ అయితే చెప్తున్నారు. ఈ ప్రాపర్టీ వచ్చేసి 1,40,00,000 చెప్తున్నారు. ఒకే దగ్గర 2 ప్రాపర్టీస్ ఉన్నాయి. ఏ ప్రాపర్టీ నచ్చినా కానీ మీరైతే తీసుకోవచ్చు అనమాట. ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ ఇంకా మీరు చూడాలనుకుంటే మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.